మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయని జలాల్పూర్ గ్రామంలో రెండవ గ్రామ సభ గ్రామ సర్పంచ్ లంబాడి దేవ్ సింగ్, ఉప సర్పంచ్ వెంకట నరసింహులు, పంచాయతీ కార్యదర్శి మౌనిక ఆధ్వర్యంలో కొనసాగడం జరిగింది. గ్రామంలో ఉన్న పారిశుద్ధ పనులు, విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సమస్యల గురించి మరియు మహిళా సమైక్య భవనం గ్రామానికి మంజూరు కావడంతో స్థలాన్ని గ్రామ ప్రజల మధ్య ఏకీభవించడం జరిగింది. ఉప సర్పంచ్ వెంకట నరసింహులు మాట్లాడుతూ గ్రామ సమస్యలు పరిష్కరించడానికి మా పాలక వర్గం అన్ని విధాలుగా ప్రజల మధ్య గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని, పాలకవర్గం ముందర మరియు గ్రామ సభ ప్రజల ముందు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీపీఓ పద్మ, ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ నాయని సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ధనమ్మ, ఆశా వర్కర్ నవనీత, సిఏ సమత, మాజీ ఉప సర్పంచ్ పండరి, మండల నాయకులు చిన్న రాయన్న, లక్ష్మయ్య, దగ్గు మల్లేశం, పెద్ద సంజీవులు, నాయని శేషగిరి, ఎస్ రాజు, కిష్టయ్య మరియు వార్డు మెంబర్లు గంగస్వామి, దగ్గు దుర్గయ్య, ప్రసాద్, మధులత, సంతోష, అనూస, రమేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిధులు అందరూ తెలిసిన విషయం. ప్రతి ఎన్ఆర్జీఎస్ నుంచే 10 లక్షలు ప్రతి డ్రామా బిల్డింగ్కి శాంక్షన్ అయ్యింది. అది మేము చెప్పడం కాదు, పనులు ప్రారంభించలేదు. అదే అందువల్ల ఆలస్యం ఈ వారంలో ప్రారంభిస్తుంది. ఏం ముందు నుంచి ట్రాక్టర్ రిపేర్లు అవి చేయించడము, 100% సమస్యలు లేకుండా అన్ని ఒకసారి కాకుండా యుద్ధ ప్రాంతి ఒకటి పరిష్కారం చేస్తూనే ఉన్నాము. చేయడానికి 100% ప్రయత్నం చేస్తున్నాము. ఇది కూడా కొంచెం సర్పంచ్ గారు మీటింగ్ ఉంటేనే 5 రోజులు ఈ వారం మొత్తం మీటింగ్లకే జరిపింది. అందుబాటులో ఏఈ గారితో మాట్లాడారు. మాకు సర్పంచ్ గారు కొంచెం మీటింగ్లో ఉండే, ఈ వారం రోజులు మీటింగ్లు ఉంటాయి కాబట్టి కొంచెం రేపు ఈ వారంలో ఆ నీటి సమస్యలు కూడా కులం సైడ్ డ్రెస్సింగ్ అరేంజ్మెంట్ చేసి ట్యాంకు నీళ్ళు ఎక్కియడానికి ప్రయత్నం 100% ప్రయత్నం చేసి ఎద్దరు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్గా పారిశుద్ధ్యం కానీ, లైట్ల విషయంలో, కరెంట్ విషయంలో, వాటర్ సోర్సెస్, ఈ 3 విషయాలు మొత్తం కంపల్సరీ శ్రద్ధ చూపించే 100% మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది.